యేసు ఎవరు, బైబిల్లో ఉన్న నిజం ఏంటి అని మనకు అనుమానం వచ్చినప్పుడు బైబిల్ను పరిశీలిస్తే మనకు 100% నిజం తెలుస్తుంది. 99% మంది బైబిల్ పూర్తిగా చదవరని తెలుస్తుంది. అయినప్పటికీ తాము అప్రామాణిక అసత్య మాటలు చెప్తూ అమాయక ప్రజలను పాస్టర్లు మోసం చేస్తూ మత మార్పిడులకు పాల్పడుతున్నారు. కాబట్టే బైబిల్ కంటే మత ప్రచారకుల మాటల ప్రభావం ఎక్కువ ఉంది అనటానికి అనేక ఆధారాలు కలవు. యోబు గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనములో నరుడు దేవుని దృష్టికి నీతివంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకు పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు పరిశుద్ధుడు కాగలడు అని చెప్పిన ఈ వాక్యము గమనిస్తే స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడు కాదు అని తెలుస్తుంది. అంటే యేసుక్రీస్తు పుట్టింది స్త్రీకి కాదా? ఒకవేళ స్త్రీకి పుడితే పరిశుద్ధుడు ఎలా అవుతారు?